తెలుగు జాతి ముద్దుబిడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని స్థానిక గాంధీనగర్లోని టీఎన్జీసీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రామగుండం నియోజకవర్గ మాజీ అధ్యక్షులు పెద్దపల్లి సత్యనారాయణ హాజరై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలుగు జాతి వైభవాన్ని దేశం నలుమూలలా చాటి చెప్పిన ఘనత నందమూరి తారక రామారావుదేనని, చిత్రరంగానికి ఎనలేని సేవ చేశారని, అన్ని పాత్రలు పోషించి ప్రజల హృదయాలలో నిలిచిపోయారని, అనంతరం రాజకీయాలలో ప్రవేశించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని తెలియజేశారు. రాజకీయాలలో ఆయన చేసినటువంటి మార్పుల వల్ల ఈరోజు బడుగు బలహీన వర్గాలు నాయకత్వ పటిమను ప్రదర్శిస్తున్నాయని తెలిపారు. ఆయన వేసిన బాటలోనే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ ఆయన పథకాలను కొనసాగిస్తున్నాయని తెలియజేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాథ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతి జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే భారతదేశంలో తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడడానికై ఎంతో ఖ్యాతి, సినిమా పరిశ్రమలో ఖ్యాతి ఉన్నప్పటికీ కూడా నా తెలుగు వాళ్ళకు అన్యాయం జరుగుతుంది, నా తెలుగు వాళ్ళు అనాథలైతే ఉన్నారు, వాళ్ళందరినీ కాపాడాలనే ఉద్దేశంతో ఆనాడు సినీ పరిశ్రమను వదిలి రాజకీయాలకు వచ్చి పార్టీ పెట్టి అనతి కాలంలోనే అధికారాన్ని చేపట్టి తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడడం జరిగిన ఘనత ఎన్టీ రామారావు గారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పల్లెలలో బతకలేని పరిస్థితి ఉండేది. మామూలు ప్రజలకు దొరల పెత్తనం, అదేవిధంగా భూస్వాముల పెత్తనం నుంచి విముక్తి కావాలి, అప్పుడే పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి భూస్వామి వ్యవస్థ రద్దు చేస్తూ, అదేవిధంగా పటేల్ పటవారి వ్యవస్థ రద్దు చేసి సామాన్య మానవులకు ఊపిరి పీల్చుకునే విధంగా ఆనాడు తీర్చిదిద్దడం జరిగింది. అంతేకాకుండా తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఎల్లవేళ చాటడానికి ఆయన ఎంతో శ్రమించడం జరిగింది. అట్లాగే బడుగు బలహీన వర్గాలకు గూడు కోసం ఆయన ఎంతగానో ప్రయత్నం చేసి ఆనాడు సఫలీకృతం జరగడం జరిగింది. లేని వాళ్లకు బట్టలు పంపిణీ కానీ, అదేవిధంగా ₹2 కిలో బియ్య పంపిణీ కానీ ఎన్నో మహత్తరమైన పథకాలు తీసుకొచ్చేసి ఆనాడు తెలుగు ప్రజలకు ఎనలేని సేవ చేసిన ఘనత ఎన్టీ రామారావు గారు. అనంతరం స్థానిక గాంధీనగర్లోని అనాథ శరణాలయంలో పిల్లలకు పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని చేశారు. మనో చైతన్యలో సిబ్బందికి పిల్లలకు పండ్లు పంపిణీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రామగుండం కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు కోటగిరి పాపయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి సంగెపు రాజు, వడ్డపల్లి నారాయణ, రాజేందర్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.